నాయకుడిగానో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థిగానో మాట్లాడతలేను నేను. నా ఫోన్ ఇన్నారు అని చెప్పి మీరు పోలీసుల కన్ఫెషన్లో రాసి కోర్టులో జడ్జి గారికి ఇచ్చిండ్రు. నేను ఆరోపిస్తున్నా, నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు, నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పుడు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఈ ముగ్గురు బయట ఎట్లుంటారు? అర్జెంటుగా ఫస్ట్ ఈ ముగ్గురు తెచ్చి లోపలేయండ్రి, ఆ ముగ్గురి ఫోన్లను సీజ్ చేయండి. వాళ్ళు కూడా విదేశాలకు వారిపోతారేమో, ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయండి. నిన్న రాత్రి ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ముద్దాయిలైనటువంటి ఇద్దరు మాజీ మంత్రులు 3 గంటల సేపు సమావేశం పెట్టిరు ఒక జాగల. ఎప్పుడు పారిపోతారో తెలియదు. ఎందుకు ఇడిచిపెడతారు ముఖ్యమంత్రి గారు వాళ్ళని? నోటీస్ చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడంలో మీకున్న ఇబ్బంది ఏంది? ఈ కేసులోంచి తప్పించుకోవడానికి చాలా టీవీలు చెప్తున్నాయి. నేనైతే ఏ టీవీలో చూడలే, కానీ ఒకటే టీవీలో చూసిన. ఐ న్యూస్ వాళ్ళే చెప్తున్నారు, కేసీఆర్ అట మాస్టర్ స్కెచ్ వేసిండంట. ఆ మాస్టర్ స్కెచ్ ఏంటంటే, ఈ కేసులలోంచి ముఖ్యమంత్రి పేరు హరీష్ రావు పేరు పెట్టకుండా ఉంటే హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి తోలిస్తారట. ఇది రఘునందన్ రావు చెప్తలేడు అన్నో, నా మీద ఏడ్చారు ఆయన. దిక్కుతోచని స్థితిలో కేసీఆర్, కవిత అరెస్ట్ అయితే దిక్కుచేతని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. ఇది టీవీ9, ఎన్టీఓ, ఈటీఓ, మీటీఓ రాయలేదు. ఇది ఎవరు రాసిరన్నా? ఐ న్యూస్ రాసింది. ఐ న్యూస్లో ఒకవేళ చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యుల పెట్టుబడులు ఉంటే ఈ వార్త ఎందుకు వస్తుందన్నా? ఇది ఐ న్యూస్లో పెట్టినటువంటి తమ్మునేల్ ప్రోగ్రాం. ఇదే ఐ న్యూస్ వాళ్ళు ఇంకో వార్త పెట్టిరు. ఏమని? కేసీఆర్ మాస్టర్ స్కెచ్, కాంగ్రెస్లోకి హరీష్ రావు, రేవంత్ రెడ్డితో హరీష్ రావు చర్చలు. ఏడ జరిపిర్రన్నా? చెప్పురు మరి, ఏడ జరిపిర్రు, ఎప్పుడు జరిపిర్రో చెప్పుర్రి. మీరు చెప్పరు కదా, నేను చెప్తా. కవిత అరెస్ట్ అయిన తర్వాత, కవిత అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్ళిన తర్వాత పరామర్శించేందుకు అన్న కేటీఆర్ బావ హరీష్ రావు గారు ఢిల్లీకి పోయినారు. 2-3 రోజులు ఆడు ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినారు. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ అండ్ పుటింగ్ ద ఎవిడెన్సెస్ ఆల్సో. 19 మార్చి 2024 తారీఖు రోజు రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానము A10389 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరూ కలిసి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిండ్రు. విమానం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుండా ఎందుకు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేసిర్రు? ఈ వార్త కేవలం ఐ న్యూస్లోనే ఎందుకు వచ్చింది? ఐ న్యూస్ హరీష్ రావు బినామియా? హూ ఇస్ మిస్టర్ శ్రావణ్ రావు? నాకున్న సమాచారమైన హరీష్ రావు బినామీ అని. హరీష్ రావు చెప్తేనే అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్, అప్పుడున్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐ న్యూస్ ఆఫీస్లో పెట్టిరని. దానివల్ల రేవంత్ రెడ్డి ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నింటినీ వాళ్ళు మానిటర్ చేసిండ్రనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం. ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నా, మీరు కూడా ఈ కేసుని కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా? నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు 4 స్వామీజీలతోటి భారం చేసిరని ఒక వార్త చెప్పారు. దాంట్లో మా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని ఇరికించేటువంటి కుట్ర చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే, వాస్తవంగా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి చర్చలు జరుపుతున్నారని విన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి బెదిరించి రివర్స్ గేమ్ ఆడి దాంట్లో బీజేపీని ఒక స్కేప్ గోట్గా చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఏదైనా ట్యాపింగ్ అయితే ఓ ఎస్ఐఓ సిఐఓ పోతాడు. సైబరాబాద్ కమిషనర్ ఉన్నాడు ఆడ, స్టీఫెన్ రవీంద్ర అనే సైబరాబాద్ కమిషనర్. కారు వెనక సీట్లో కోట్లు ఉన్నాయి, సంచులు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయని చెప్పారు. కోర్టులో ఛార్జ్షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు.
ఇవన్నీ కుక్కుడప్ స్టోరీస్. ఇవన్నీ చంద్రశేఖరరావు ప్రభుత్వం అక్షరాల చంద్రశేఖరరావును మొదటి ముద్దాయిగా చేయాలి టెలిఫోన్ ట్యాపింగ్లో. హరీష్ రావును వెంటనే అరెస్ట్ చేయాలి. ఎర్రబెల్లి దయాకర్రావును వెంటనే అరెస్ట్ చేయాలి. మా డబ్బుల వాహనాలని చెప్పి కొన్నింటిని పట్టించి మా మీద కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి ఇంకొక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మిస్టర్ నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ చేసిండు. ఇవన్నీ నిన్ను అరెస్ట్ అయినటువంటి పోలీసు వాళ్ళు చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఇప్పటికే 3 వారిపోయారు విదేశాలకని చెప్తున్నారు. వీళ్ళని కూడా వారిపోమని చెప్తురా? ఈ మంత్రుల్ని ముఖ్యమంత్రిని కూడా విదేశాలకు పోయేందుకు ఫెసిలిటేట్ చేయదలుచుకున్నారా? రేవంత్ రెడ్డి గారు మీరు నిజాయితీగా టెలిఫోన్ ట్యాపింగ్ని నిజాయితీగా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలనే కోరిక మీకుంటే 2015లో ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? ఇలా ఆయన ఏడున్నాడు. 2014 జూన్ 2 కదా తెలంగాణ వచ్చింది. ఏడాదికే మీ కేసు అయింది కదా. ఈ ఏడాదిలో ఇన్స్ట్రుమెంట్ ఏడ కొనుక్కొచ్చిండ్రు? పైసలు ఎవరిచ్చిండ్రు? ఎట్లా ఒక డిఎస్పీ అమెరికాకు పోయిండు, ఒక పిఏ అమెరికాకు పోయిండు. మీ పిఏ అనేది చెప్పాలి మీరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, సాక్ష్యాలు ఆధారాలు కావాలంటే నాలాంటి వాళ్ళని చాలామందిని తెచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా బాధాకరం ఏంటంటే హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా విన్నారు అని చెప్పి ఈ మధ్యలో తెలుస్తూ ఉంది. సినిమా హీరోయిన్లే విన్నారు. మీకు ఇంకొక దారుణం చెప్తాను నేను. ఒక మీడియా యజమాని ఈరోజు, ఆ రోజు మీడియా యజమాని కాదు వారు, రియల్ ఎస్టేట్ యజమాని వారి ఫోన్లు విని వారిని బెదిరించి వారి దగ్గర అక్షరాల 2 కోట్ల నగదు ఇంట్లోంచి సీజ్ చేసి నిన్ను జైలుకు పంపిస్తామని బెదిరించి 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ నిలబెట్టి వసూలు చేయించారు ఆయన దగ్గర. అదృష్టానికి ఇలా ఆయన ఒక టీవీ ఛానల్కి యజమాని అయిండు. అన్న నువ్వు కూడా కంప్లైంట్ ఇయ్యి. 2 కోట్లు ఇంట్లోకి వెళ్ళి క్యాష్ ఎత్తుకపోయారు, లెక్క చెప్పలే. 13 కోట్లు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద నిలుసోబెట్టి